కందిపప్పు 2 గ్లాసులు వేస్తున్నాను. పాలకొట్టి 2 గ్లాసులు. ఒక 2 మ్యాంగోస్. ఇందులో సగమే టమాటా వేస్తాను. పచ్చిమిర్చి, పెద్ద ఉల్లి, కారం ఇవి వేసి ఉడకబెట్టి తర్వాత తాలింపు వేద్దాం. ఒక 2 టైమ్స్ కందిపప్పు కడిగి ఆ తర్వాత మంచినీళ్ళు పోసేసి అప్పుడు ఇవన్నీ అందులో వేసి ఉడకబెట్టడమే. పచ్చిమిర్చి, పప్పులో మామిడికాయ, ఒక సగం టమాటా వేద్దాము. సగం టమాటా, పెద్ద ఉల్లి, ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్. పప్పులో మామిడికాయ, పెద్ద ఉల్లి, పచ్చిమిర్చి, సగం టమాటా వేసేసాము. కారం కూడా వేసాను. ఇది ఉడికిన తర్వాత దించిన తర్వాత అప్పుడు ఉప్పు వేసి ఎనిపి తాలింపు పెడదాం. ఇది ఒక 3 విజిల్స్ వచ్చాక ఆపేద్దాము. ఆపేసి ఆవిరిపోయాక అప్పుడు తాలింపు పెడదాం. ఇది మూత తీసి చూస్తున్నాము. పప్పు ఉడికిపోయింది. మనం ఒకసారి ఇలా కలిపేసి మన ఉప్పు వేసేసి తాలింపు పెడదాం. టెంకల్ని మాత్రం బయటికి తీసాను. సాల్ట్ ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, చిన్నెల్లిపాయలు వేస్తున్నా. ఇవి వేడెక్కాక ఇది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేద్దాం. వేగిని చిన్న ఉల్లి, ఎండుమిర్చి వేస్తున్నాం. ఎండుమిర్చి కూడా వేగిపోతున్నాయి. కరివేపాకు, ఈ పక్కనంతా తాలింపులోకి వేస్తున్నాం. మామిడికాయ పప్పు రెడీ. ఇది ఎండాకాలంకి చాలా బాగా పనిచేస్తుంది, చలవ చేస్తుంది. ఎండకి మామిడికాయలు వేడి చేస్తాయి అనుకుంటారు కానీ వడదెబ్బ తగలకుండా వాటికి ఇది కాపాడుతుంది.